సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దు సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దు సూర్యుండైనట్టి యేసు శుభగుణములద్దు ఆయాదకంబువాడి అంతర్ధనంబై పోవు ఈయాదకంబు పోదు ఇది శాశ్వతముండు ఈయాదకంబు పోదు ఇది శాశ్వతముండు వివిధ వర్ణములు గల విశ్వాసులను పుష్పాలు భువి మీద మొల్చునట్టి పుష్ప సంగంబు. దయానిధివైన మా తండ్రి, కృపానిధివైన దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన ప్రత్యక్ష దినాలు జ్ఞాపం చేసుకునే కాలంలో మరోసారి నీ సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తుండగా దీవించుము, నీ వాక్కు అందించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభునేసిన కృపా సమాధానం కలుగును గాక, ఆమేన్. మైకు బ్రేక్ వస్తుంది చూడు. వివిధ వర్ణములు గల విశ్వాసులను భువి మీద పుష్పసంగంబు భువి మీద మోల్చునట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, బాబు అక్కడ లోపల ఇంకో మైకొని తీసుకురా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ఈవేళ ఎండ అధికంగా బయట ఉన్నప్పటికీ మిమ్మల్ని అందరం చూస్తుంటే సేవకుడిగా నేను మిమ్మల్ని అందరం చూస్తే ముద్దుగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి ఈ గ్రంథములో ఒక మాట చదువుకుందాం. ఓషియా గ్రంథములో 2:19 చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మరి జ్ఞాపం చేసుకో. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకించు. చాలు 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 చాలు. ప్రియులరా, ఈ వచనంలో దేవుడు యోధా సంఘము దేవుని ఎదుట ఎంతో ద్రోహం చేసి బహునీయులైనటువంటి వారి అలవాట్లకు, ఆ రాజ్య అలవాట్లకు లోబడినందున ధర్మశాస్త్రమును విస్మరించింది కాబట్టి ఇక్కడ విడవబడినటువంటి సంఘంగా కనబడుతుంది. అయితే దేవుడు చెప్తున్న మాట
నేను నీకు నీతిని బట్టి తీర్పు తీరుస్తాను. దేన్ని బట్టి? దేవుడు నీతిమంతుడు కాబట్టి అనీతిమంతులను నీతిమంతులుగా చేయట ప్రయోజనకరం. ఒకసారి చెప్పండి మీరు అందరి నోటితో, అనీతిమంతులను. అబ్బా, నేను పాఠం చెప్పట్లా, అక్కడున్న మాట చెప్పమన్నాను. అనీతిమంతులను నీతిమంతులుగా చేయట నీతిమంతులైన దేవుని యొక్క ఉద్దేశం. నీతిమంతుడే పట్టించుకోకపోతే అనీతిమంతులకి ఏముండదు? రక్షణ. అందువల్ల తీర్పు తీర్చి, ఏమిటా తీర్పు అంటే, ఒకప్పుడు వీరు అనీతిమంతులే కానీ ఇప్పుడు వారికి ఒక తీర్పును ఆయన కలిగించాడు. ఏమిటా తీర్పు అంటే, నీతిమంతుడు నీతిమంతులుగా చేయుటకు ఆయన అంగీకారము తెలియచేయటం వలన ఇదిగో నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అర్హత నీకు లేదు, లోకానుసారంగా ఏ విలువ నీకు లేదు, దేవుని బట్టి భక్తి భావాలు కూడా లేవు, న్యాయాధిపతుల దగ్గర న్యాయము నీ దగ్గర లేదు, రాజ్యాధిపతుల్లో నమ్మకము లేదు, బ్రతుకులో ఎలాంటి విలువ నీకు లేదు. అయితే ఇప్పుడు ఒక తీర్పు ఏంటంటే, నీతిమంతునైన నేను నిన్ను స్వీకరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంటే వధువు వరుడు అనే మాటకు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి మనకున్న సంబంధాలు ఏంటంటే, ఆయన సిలువ వేయబడి తీర్పు పొంది నీతిమంతుడై ఉండి మనలను శుద్ధులుగా చేయటకే ఆయన తీర్పు పొందాడు. దేవునికి స్తోత్రం. అందువల్ల మరి యూదా సంఘాన్ని ప్రభు ఎలాగ స్వీకరిస్తున్నాడో, క్రైస్తవ సంఘముగా నిన్ను నన్ను ఎవరు స్వీకరించారు? ప్రభువైన. అందుకనే నేను నిన్ను ప్రదానం చేసుకొనుచున్నాను. నేను నిన్ను అంటే ఏ అర్హత ఏ యోగ్యత లేకపోయినా నేను నిన్నేం చేసుకోబోతున్నాను? ఒకసారి చెప్పండి ఆ మాట. ఇష్టమైన పరమపురుషుడైన పరమరక్షకుడైన సమస్త విలువలు కలిగిన యేసయ్య అంటే నీకు ఇష్టమైన ఆయన నిన్ను ప్రదానం చేసుకుని చెప్తున్నాడు. ప్రదానం చేసుకోవడంలో 3 సంగతులు కనబడతాయి. ఏంటంటే, మొదట నిన్ను ఎరుగుదును. చెప్పండి. నీవు నన్ను ఎరుగుదువు. నేనెవరో నీకు తెలిసి ఉండాలా, నీవు నన్ను ఎరిగి ఉండాలా, నేను నిన్ను ఎరుగుదును. రెండవది ఏంటంటే నమ్మకత్వము. ఏంటి చెప్పండి. ఏదైనా కానీ నా జీవితకాలము నన్ను విడవడు, ఎడబాయడనే నమ్మకం నీకు కలగాల. నా మూడవది ఏంటంటే మనవి ఆలకించువాడు. ఎవరు చెప్పండి? అడుగుడే మీకు. నీ జీవితకాలం భూమి మీద నివసించు కాలం ప్రభు రాకడ వరకు నీకు అవసరమైనవన్నీ అడుగుతున్న వాటికి జవాబుదారు ఎవరంటే ప్రదానం చేసుకోవడం వల్ల ఉన్న బాధ్యతలు ఇక్కడ తెలియజేయబడుతున్నాడు. అందువల్ల సంఘం గత వారం మీకు కొన్ని సంగతులు చెప్పి విడిచిపెట్టాను. అందులో పరమగీతంలో 6 భాగాలు కనిపిస్తాయి. ఎన్ని భాగాలు చెప్పండి? ఈ గ్రంథమందు 6 భాగాలు. ఒకటి పెండ్లి విందు. ఏం చెప్పండి? పెండ్లి విందు లేక విశ్రాంతి 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. 3 కొంత ఎడబాపు 3 నుంచి 1-5. 3 సహవాస ఆనందం. ఏంటిది? సహవాస 3:6-11, 5:1, 8:6, 4:1-15, 4:16.
4 ఎడబాపుల కలిగిన శ్రమ పెండ్లి కుమారుడు చూసి ఆదరించుట. 4వ విషయంలో ఆదరణ పొందుతుంది. కాబట్టి 5వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. 5వది పెండ్లి కుమార్తె యొక్క వరస లేక ఆయన్ని వెంబడిస్తున్న సంగతి అని చూడవచ్చు. 5వ అధ్యాయం 6 నుంచి 8. మరి ఇక్కడ మనం ఇంకొక మాట 5:9 నుండి కూడా చూస్తున్నాం. తను లేక తన అంతస్తు యెరూషలేము కుమార్తెలు. ఎవరు చెప్పండి? యెరూషలేము 5:10 నుండి 16, 6:2 నుంచి 3. 6వదిగా నిత్య సహవాసము. నిత్య 6వ అధ్యాయం 4 నుంచి 13, 7వ అధ్యాయం 1 నుండి 9. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. చెప్పండి, ఎవరు వస్తున్నారు? 7వ అధ్యాయంలో 1 నుంచి 9, 5 నుంచి 9, 5వ అధ్యాయం 9, 13, అలాగే 8, 5, 7, 8, 1 నుంచి 4, 20వ వచనం, 14వ వచనం. ఈ 6 సంగతులు ఈ పరమగీత 8 అధ్యాయాల్లో దాచబడి ఉంది. దేవుని స్తోత్రం. అయితే ఈవేళ ముద్దు చెప్పండి. వరుని ప్రేమతోనే వరుని ప్రియులరా, ఈ 6 వరుసల అనుభవం ఉన్న ప్రియురాలకున్న కోరిక చెప్పండి ఏముండాలా? ఇక్కడ కూర్చున్న వారులారా, ప్రభువు నాతో మాట్లాడాలి, ప్రభువుతో నేను మాట్లాడాలి, ప్రభువు నేను కలుసుకొని ఒకరికొకరు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకోవాలి అనే కోరిక చాలామందికి లేదు. ప్రసంగం బాగుందా, లేక మాటలు బాగున్నాయా, లేక ఏమైనా తప్పిపోయాయా, లేక మన అవసరతలు ఎలా తీరుతాయి, మనకి స్వస్థత ఎలా వస్తుంది, ఈ వాటి కొరకే మనం చెవి పెడితే మనం జీవించినంతకాలం మనం చేసే సహవాసం వృధా అయిపోద్ది. ఇక్కడ సంఘానికున్న కోరిక ఏంటి? ఒక్క మాట చెప్పండి. ఏంటా కోరిక? అతడు నోటు ముద్దులతో అతడు నన్ను ఓసారి అనండి అనండి అనండి. పరమగీతంలో దేవుని ప్రేమకు మనుషుని ప్రేమకున్న వ్యత్యాసం కనబడుతుంది. మొదటి అధ్యాయంలో ఈ 2వ వచనంలో ముద్దు అంటే పైనుండి కోరుతుందా సంఘం, కింద నుండా? మాట్లాడట్లేదు మీరు. అంటే ముద్దు ఎక్కడ పెడతాం? నుదుటికో చిన్నపిల్లని ఎత్తుకున్నవాడు ఎక్కడ ముద్దు పెడతాం చెప్పండి. అయితే ప్రియుడుకున్న ప్రేమ 7వ అధ్యాయంలో పాదరక్షలతో నీవెంత అంటే ఆయన పాదము నుండి సంఘాన్ని వర్ణిస్తున్నాడు. చెప్పండి, సంఘానికి పైస్థితి ఏమీ లేదు, గౌరవాలు మర్యాదలేమి. అందువల్ల తాను తన స్థితిని తగ్గించుకొని పాదము నుంచి ప్రవర్తన నేర్పి నడక నేర్పి కింద నుండి పై వరకు ఆయన వర్ణిస్తున్నాడు. సంఘం పైనుండి కిందకు వర్ణిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రేమ ఉన్నతమైనది? నేర్చుకునేవారి ప్రేమ ఉన్నతమైనదా? నేర్పు లేని వారికి నేర్పే ప్రేమ ఉన్నతమైనదా? ఏం మాట్లాడలేదు మీరు. ఎవరి ప్రేమ ఉన్నతమైనది? నోటంటే మాట రావట్లేదు. ఎవరి ప్రేమ ఉన్నతమైనది?
నరుడు ప్రేమ గొప్పదా, యేసయ్య ప్రేమ గొప్పదా? గట్టిగా చెప్పండి. మీకు తెలుసు కానీ మీకు అర్థం కాల. ఏంటి అర్థం కాలేదు? ఏది ఉన్నతమన్నా మీకు అర్థం కాల. నాకు తెలియక గురువారం కూటం అంటాం. గురువారం కూటం అంటే కాముగా ఉంటారు. లక్షవారం కూటం అంటే అందరూ చేయెత్తేస్తారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు? అంతేనా? అంతే కనుక కింద నుండి, అంటే కింద స్థాయి నుంచి ప్రభు దైవజనుడు అన్నాడు, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. ఎవరి ప్రేమ? తాను సిద్ధం చేసుకున్న సంఘమును పాదము నుంచి ఈ పాపలోకములో ఈ పాపికి విలువలిచ్చి ప్రేమిస్తున్నటువంటి ప్రేమికుడు ఎవరంటే ప్రభైన. ఇవాళ ఏంటి అని చెప్పండి? మదర్స్ డే కదా. ఇవాళ ఏంటి చెప్పండి? ఎవరు ఏ తల్లికి ఎటువంటి గౌరవం ఇస్తున్నారో అది లోకానుసారంగా మనల్ని ప్రశ్నించుకుంటున్నాం. కానీ ఏ అర్హత లేని మనకి ఆయన ఏ స్థానం ఇస్తున్నాడు? ఒకవేళ మిమ్మల్ని ప్రేమించలేని పిల్లలున్నా అంతకు మించిన ప్రేమ మీకు దొరికింది. ఎవరి ప్రేమ అమ్మ? చెప్పండి. అందుకనే పాదము నుంచి వర్ణిస్తున్నాడు ఆయన ఈ అధ్యాయంలో. ప్రియురాలు కోరిక ఏంటంటే ఆయన ముద్దు దొరకాలి నాకు. ఎవరి ముద్దు అంటే ఆయన ఇష్టము. ఎవరి ఇష్టం కావాలి నాకు? దేవుని ఇష్టాన్ని నేను సంపాదించుకోవాలి. ఎవరిష్టం? ఎంతమందిగా వస్తుంది ఈరోజు మీకు ముద్దు గురించి? ఎవరిష్టం కావాలా మనకి? నువ్వంటే ఆయన ఇష్టపడాలా. ఎవరు? ఇష్టం ఉంటే ముద్దు పెడతావా? ఇష్టం లేకపోతే? ప్రభువు నిన్ను ఇష్టపడ్డాడు, స్వీకరించాడు అనే నమ్మకం కలిగి ఉంటే ఇప్పటి వరకు సంఘ సహవాసంలో ప్రభు యొక్క మాట, క్రియ, కార్యం ముద్దు ముచ్చటగా నీకు ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు చెయ్యెత్తాలా. ఉందా? ఎవరో ఏమో అక్కడేమో గుళ్ళో దండం పెట్టాం, ఇక్కడేమో హాల్లో దండం, అంతే. పెద్ద తేడా ఏం లేదు. అవునా? గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ముద్దును ఆశిస్తున్న ప్రియురాలు. ముద్దును అంటే ముద్దు పెట్టుకొనును గాక అంటే నాకు సహవాసము నేర్పేవాడు కావాలి, నన్ను అత్తుకునేవాడై ఉండాలి, నా అక్కర తీర్చడానికే కాక నా జీవన విధి విధానాలు నాకు నేర్పేవాడు కావాలి. ఆయన ఇష్టపడితే నేను నేర్పరినవుతా, ఆయన అంగీకరిస్తే నేను గొప్ప వ్యక్తిని అవుతా, ఆయన ఇష్టపడితే నా వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. చెప్పండి ఒకసారి. ఎవరి వల్ల? ఏమీ మాట్లాడలేదు మీరు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే మీకు అర్థం అవుతుందా, అర్థం కాలేదా? ఎవరు ముద్దు కావాలా? ఎవరు అంగీకరించాలా? ఎవరు ప్రేమించాలా? ఎవరు ఆశ్రయం ఇవ్వాలా? ఎవరు హత్తుకోవాలి? నిన్ను హత్తుకున్నట్టు స్పర్శ ఉందా? ఉందా? మాకు అడిగేవాళ్ళు మా విశ్వాస జీవితంలో దీనికోసం రోజు ప్రార్థన చేసేవాళ్ళం. అంటే ఏం దొరకాలా? ఆయన చెయ్యి నన్ను ముట్టినట్టు తెలియాలి, నాకు ఆ స్పర్శ తగలాల. దానికోసం ఎన్నో ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. చాలామంది అనేవాడు, వీళ్ళు ఏసిపిచ్చేవాళ్ళరా, వీళ్ళతో మాట్లాడకూడదు అనేవాడు. నిజమే. దేవుని స్తోత్రం. ఆ స్పర్శ తగిలింది కాబట్టి నాలో ఉన్న అనార్థాలన్నీ తొలగిపోయాయి. ఆ స్పర్శ అనేది అవసరం. ప్రియురాలు ఏం కోరుకుంటుంది? ప్రియాతి ప్రియంగా ప్రభువుని ఆశ్రయించిన ప్రియురాలు ధనం కోరదు, సంపదలు కోరదు, సుఖభోగాలు కోరదు. ఎందుకంటే అవన్నీ చూసేసింది. ఎవరిని బట్టి? గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. సముద్రంలో చేపలన్నీ ఒక్కసారి పట్టి చూపించేసాడు యేసుప్రభు. ఎవరికి? పేతురికి.
ఇంకా దాని మీద ఆశయం ఉంది, ఇంకా నేను చేపలు పడతా అన్నాడా అండి? మనం కూడా లోకంలో ఉన్న హెచ్చుతగ్గులన్నీ దేవుడు మనకు నేర్పగా చూసేసాం కాబట్టి వాటి కొరకు ఇక మనం అడగటం లేదు. ఆయనకు నేను ఇష్టంగా ఉన్నానా లేదా, ఆయనను ముద్దు పెట్టుకోవాలా. మొదటి ముద్దు పాపము నుండి విడుదల. ఏంటండి? పాపము నుండి. పాపం అంటే ఎలా ఉంటుంది? యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. 42 ఆదికాండంలో 2 నుంచి 6 వచనాల వరకు చదవద్దల ఉంచండి. వీళ్ళు ధాన్యం అయిపోయిన వారి తండ్రి గారు పంపించారు. యోసేపు గారు వారు అన్నదమ్ముడే. ఎవరు చెప్పండి? అన్నదమ్ముడే. ఆయన ముందు నిలబడినప్పుడు ఎలాంటి జ్ఞాపకం వాళ్ళకి రాలేదు. చెప్పండి, ఎలాంటి జ్ఞాపకము రాలేదు. యోసేపు వారిని చూడగానే ఎక్కడ లేని దుఃఖం పొర్లుకు వచ్చింది. ఎవరికి? ఎవరిని చూస్తే చెప్పండి. వారి పాపం అంటే పాపము సంగతులను గ్రహింప చేయకుండా మరుగు చేసేది పాపం. వాళ్ళ సహోదరుడైనా గుర్తుపట్టాడా? యేసు ప్రభు చెప్పండి, యోహాను కాబట్టి యోసేపు నడిచాడు. యోసేపు నడిచి వస్తున్నప్పుడు ఎగోరా ఈ దర్శనాలు చూసాడు, వచ్చాడురా అన్నారు. దోతాన్లో అన్ని 37 అధ్యాయం ఎక్కడ ఉంటుంది కదా. కానీ మనోడే కదా అన్న నడిచి చూపించిన చెప్పండి, గ్రహించారా? గ్రహించలా. రాయ్ అన్నాడు ఒకసారి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? బంటు రోజులు పిలిచాడు. ఎవరు రానిచ్చారు వీళ్ళని? పట్టుకోండి ఒక్కొక్కరు అన్నాడు. గట్టిగా అరిశాడు. గట్టిగా ఎలాగంటే పోతుందిరా గోరే తీసుకురండి అన్నాడు. ఒరే ఈ స్వరం మన యోసేపు దేరా అన్నారా? పాపంలో ఉన్నప్పుడు నీ చుట్టూ యేసు ప్రభు ఉన్న కన్నెత్తి చూడవు. నడిచి చూపించాడు, అరిచి చూపించాడు, కానీ గ్రహించలా. చెప్పండి, ఏం చేయలేదమ్మా? గ్రహించాడా? గ్రహించలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా 45:15 వచనం చదువుదాం. అతడు తన సహోదరుని అందరినీ ముద్దు పెట్టుకొని 20 సంవత్సరాల దుఃఖమంతా ఎవరి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు? పడి ఏడ్చాడట. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో రక్తము కారినంతగా ఏడ్చాను. హల్లెలూయా చెప్దాం అందరం. ఎలా ఏడ్చాడు ఆయన? అందరూ చెప్పాలి మరి. 22:41 నుంచి చూస్తే రక్తము చెమట రక్త బిందువులనంతగా ఏం చేశాడు? ఏడ్చాడు. కన్నీరు. హెబ్రీ పత్రిక 5:17 ఏముంది? మహారోదన. యేసుప్రభు ఏం కలిగి ఉన్నాడు? దేవుని పిల్లరా, ఆయన మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడ? తండ్రి వీరేమి చెప్పాలి ఒకసారి? క్షమాపణ. ఏమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి? వాళ్ళ గుడి తెలిసిపోయింది, వాళ్ళ బ్రతుకు బట్టబయలయ్యింది. ఈయన రాజుగా అధికారిగా ఉన్న ఏం చేస్తారో భయపడితే ఎలాంటి భయం లేదని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇవాళ ప్రభైన యేసుక్రీస్తు కూడా నీ అన్యాయపు అవమానపు వ్యతిరేక తిరుగుబాటు జీవితం అని నువ్వు యోచించి వెనకాడుతూ ఉంటే ఆయన నిన్ను కౌగులించుకొని పాపాలకు విడుదల విమోచన కలగాలని ఆయనను ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎలా వస్తుంది? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి. ఇప్పుడైనా అర్థమైందా? నేను వారు ముద్దు పెట్టుకోగానే వారి దుఃఖం ఆగిపోయింది, వారి భయం తొలగిపోయింది. నీలో ఉన్న పాపం పోతే నీకే భయమో? అందువల్ల నీ కోరికేంటి? ఎవరు ముద్దు పెట్టుకుంటే పోద్ది? అందరు ముద్దు పెట్టుకోవాలా? చెప్పండి, యేసయ్య ముద్దు పెట్టుకోవాలా?
యేసయ్య ముద్దు పెట్టుకుంటే పాప క్షమాపణ ఏం కలుగుతుంది? పాప క్షమాపణ. రెండవదిగా మనం చూసినట్లయితే మరొక మాట చూద్దాం. దేవుని పిల్ల గమనించండి. శాపము ఏముంది? శాపము. దేవుని పిల్ల గమనించండి. వాక్యములో మనం చూస్తే రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ చదువుకుందాం. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ఎవరు ఏడ్చారు? అత్తగారు చెప్పింది. నయోమి గారికి కోడళ్ళు భర్త పోయాడు, కుమారులు పోయారు, ముగ్గురు మోడివారు ఉన్నారు. అయితే ఆమె వారికి చక్కటి విషయాలు చెప్పింది, నా దేశానికి వెళ్ళిపోతానని. వారు ఏ వస్తువు తెచ్చినా ఎప్పుడు కూడా రుచి లేదంటుంది. ఒకప్పుడు రుచి ఉంటుందని వెళ్ళింది, లోకంలో ఉన్న రుచుల కోసం వెళ్ళి అన్నీ కోల్పోయింది. అన్నీ పోగొట్టుకొని మోడి జీవితున్నప్పుడు ఏమిచ్చినా మా యెరూషలేం కాయంత రుచి కాదనేదంట. అందుకనే వీళ్ళు ఏమన్నారంటే, అత్తగారు మన దేశం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? అందరికి చెప్పుకున్నారు. భూమి పుట్టలు వాళ్ళకి అప్పగించేశారు. యోధా మార్గంలోకి వచ్చారు. ఏ మార్గంలోకి? యోధా మార్గం అంటే ధర్మశాస్త్రం, దేవుని వాక్యము, దేవుని నీతి. ఇప్పుడు ఏమి విడిచిపెట్టారు? మోయాబు. చెప్పండి, ఏమి విడిచిపెట్టారు? మనం కూడా ఏమి విడిచిపెట్టాం? లోకం సమస్తం వదిలి ఎవరి వైపు తిరిగాం? ప్రభు వైపు. దేవునికి స్తోత్రం. వీరు యోధా మార్గంలోకి వచ్చినాక వార్ప మనసు మారింది. ఎవరి మనసు మారింది? వెళుతున్నారు కానీ ఈ నయోమికి అనిపిస్తుందంట, ఏంట్రా బాబు ఈ తంట, మార్పు లేని దాన్ని తీసుకొని వెళ్తున్నాను, ఆ దేశంలో ఏం చేస్తుందో, ఎవరితో ఏం మాట్లాడేస్తుందో, ఇది చాలా గడుసు మనిషి అని బాధపడుతుంది. ఇద్దరిని వదిలించుకోవాలన్నా రూతు గారంటే నమ్మకం ఉంది, కానీ వార్పు అంటే లేదు. ఎలా వదిలించుకుంటాం? ప్రియులారా, నువ్వు ఎంత భక్తుడు అయినా ముందు శాపాన్ని వదిలించుకోవాలా. వదిలించుకోకపోతే అది నిన్ను జీవితాంతం వెంటాడుద్ది. చూడండి, కొంతమంది జీవితాలు ఎంత కాలమైనా భాష మారదు, బాధ మారదు, మాట మారదు, బ్రతుకు మారదు. అవునా? దానికి మూలమేంటి? శాపము నన్ను వెంబడిస్తుంది. ఏ వెంబడిస్తుంది? కాబట్టి ఇప్పుడు వార్ప ఎప్పుడైతే ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకొని, అత్తగారు నువ్వు చెప్పిన మాటే బాగుంది, నా దేశం వెళ్ళిపోతున్నాను వెనక తిరిగిందో, శాపం మొదలుపెట్టింది. ఇప్పుడు యెరూషా చెప్పండి, బెత్లెహేము అనగా ఆశీర్వాదము, రొట్టెల ఇల్లు, ఆహారపు ఇల్లు, అన్నీ దొరికే స్థలం. దేవుని స్తోత్రం. ఈ శాపం వదిలే వారికి ఏం కనబడలేదు, వీళ్ళకి సరైన దారి కనబడిందా? అందుచేత చూడండి, అబ్రహాముతో లోతున్నంత కాలము దేవుని వాగ్దానముతో కాక అబ్రహాము యొక్క నైపుణ్యత, జ్ఞానము, జ్ఞాపక శక్తిని బట్టి అవన్నీ తిప్పాడు అన్నీ. కానీ ఎవరి దగ్గరికి రావడానికి కుదురుగా ఉండలేకపోయారు? దేవుని దగ్గర. ఈయన ఎప్పుడు విడిచిపెట్టాడు? ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి. మంచివి కొన్ని అంటుకుంటాయి, చెడుగా కొన్ని అంటుకుంటాయి. మంచిదైనా చెడ్డదైనా నీ జీవిత వృద్ధికి వ్యతిరేకంగా ఉంది అంటే అది శాపం. ఎలాగైనా దాన్ని ఏం చేయాలి? చెప్పండి. యేసయ్య కంటే మంచి వాళ్ళు ఎవరు ఉన్నారా? అందుకని ఈ ముద్దు ఏం కనబడుతుంది? శాపము నుంచి. దేని నుంచి అండి? దేని నుంచి? దేవునికి స్తోత్రం. అందువల్ల మనం చూస్తే శాపం పోతే మనకేమి రావాలి? ఆశీర్వాదము రావాలి. అందువల్ల మనము గలతీ పత్రికలో 3:14 నుండి కిందకు చూస్తే, ఆయన శాపగ్రస్తుడాయను. ఆయన ఏమయ్యాడు మన కోసం? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం లేక వారసత్వం, అన్యజనులు కలిగిన ఆశీర్వాదం
యేసుక్రీస్తు ఏం పొందవలసి వచ్చింది? వాగ్దానం ఇచ్చినందున దాన్ని నెరవేర్చడానికి వారికి ఉన్న శాపమును ఆయన భరించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. అందువల్ల మీరు భక్తులై దర్శన ప్రత్యక్షత సహవాసం అన్నీ మీరు సంపాదించుకోలేకపోతున్నారంటే మీలో ఏం పోవట్లేదు? శాపము. అందువల్ల ఈ మొద్దు శాపను విడిపించబడింది. చూడండి, వాక్యములో ఒక మాట మనం దేవుని లేఖనానుసారంగా చూస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. 24 నుండి చదివితే ఇంకా బాగుంటుంది. అబ్రహాము, సమూయేలు వీళ్ళందరూ వాగ్దాన పుత్రులు. నీ సంతానమందు భూలోక వంశములన్నయు చెప్పి చేసిన నిబంధన మీరేమై ఉన్నారు చెప్పండి? ఆశీర్వాదమునకు వారసులు, దీవెనలకు. అంటే శపథము లేని వీళ్ళందరూ కూడా అబ్రహాం వాగ్దానమును బట్టి వారు ఆశించబడినట్టుగా ఓర్ప ముద్దు పెట్టి వదిలినట్టుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శాపాన్ని వదిలించుకుంటే యేసు ప్రభు ముద్దు ఏం విడిచిపెడుతుంది? పాపం నుంచి విడుదల, శాపము నుంచి 3 మరణము. చెప్పండి. యోనాతాను ఉన్నాడు, దావీదు, ఇద్దరు కూడా ఒకరు మనసు ఒకరు పెనవేసుకుని ఉందని ఉంది. యోనాతాను గారు మరి దావీదుని అమితంగా ప్రేమించాడు. తంట ఎక్కడొచ్చిందంటే 1 సమూయేలు 18:9 వచనంలో చెప్పండి. 9వ వచనంలో అప్పటి నుండి సౌలు దావీదుతో విషపు చూపు. ఏ చూపు అంట? చూప నిలిపినా చూసినా? నిలిపాను. చూడడం అంటే అప్పుడే మర్చిపోతాం. నిలపడం అంటే చెప్పాలి, నువ్వేనే నాశనం అవ్వాలి, నేనే నాశనం అవ్వాలి. అబ్బా, ఎంత భయంకరమైన చూపు అండి అది. ఎలా ఉంటుంది? విషపు చూపు. మీరు ఎప్పుడైనా చూడలేదా? లేదా మీకు చాలా దీనికి యేసుప్రభుని బట్టి మీరు ధన్యులు. ఆ చూపు మనకు తీసేశాడు. ఎవరైనా ప్రేమ చూపు, ప్రేమగల దేవుడు, రక్షడు, సంపూర్ణుడు, ప్రభావం గల దేవుడు అయినా మనకు అలాంటి మన వరుడు ఏ చూపు లేకుండా చేశాడు. మన కన్నులని తిప్పేశాడు. విశ్వసూపు అంటే ఏంటి? ప్రైజ్లార్డ్ బ్రదర్, చాలా చాలా పైకి వస్తున్నాడు వినా. వాళ్ళందరూ పాటలు పాడుతుండే సౌలు గారు అలా నటించాడు. చూపు మాత్రం అలాగే నిలబడినారు. రే, నీ సంగతి ఇప్పుడు ఒక రోజు నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు చూస్తా. నేను రాజునై ఉన్నాను, నీ అంతు చూస్తా. ఎవరంతు? అయితే ఇప్పుడు శత్రువు ఎదుట నీవు నాకు భోజనం. బైబిల్ గ్రంథంలో ఏమైనా తప్ప ఆ మాట చెప్పండి. 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము? అపాయకరమైన మనుషులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, ఇబ్బందులు ఉంటారు, ఇబ్బంది పరిచేవారు ఉంటారు, ఇబ్బంది అనేకం ఉంటాయి. ఎన్ని ఉన్నా మన రక్షకుడు వెలుగై ఉన్నాడు. వెలుగంటే అర్థం ఏంటంటే నీకు గ్రహించిన సంగతులు నీకు బయలుపరిచి ఆ నష్టములు, ఆ నొప్పి నీకు తగలకుండా తప్పించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎవరు శత్రువు? ఎవరు? సౌలు. సౌలు తర్వాత యోనాతాను శత్రువుగా ఉండవలసింది. సౌలు చంపాలనుకున్న దగ్గరే దావీదుని ఆయన పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన చుట్టూ ఉన్న శత్రువుల మధ్యనే క్రైస్తవ సంఘము వృద్ధిలోకి వచ్చింది. చెప్పండి. క్రైస్తవ చిన్నాసియాలో పండగ చేస్తున్నారు. అర్తమీ దేవి పండగ చేస్తున్నప్పుడు
ఆమె పేరు మీద ఆ రోజు క్రైస్తవులైన వారిని బలివ్వడం ప్రతి ఏటా వాళ్ళు ఒక ఆనవాయితీ పెట్టుకున్నారు. ఆ రోజు దొరికిన వాళ్ళందరిని ఏం చేస్తున్నారు, ఒక రోజున రాజుగారు సింహాసనం మీద చూస్తున్నారు బలిస్తుంటే, చూసి 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 బలిచ్చే వాళ్ళు అలసిపోయి బ్రేక్ తీసుకున్నారంట. రాజుగారు పిలిచారంట, రేయ్ ఎందుకురా మీరు అంతగా ఎందుకు అలా అలసిపోతున్నారు, ఏంటంటే వాళ్ళు ఎందుకంటే, సార్ వాళ్ళలో ఎవరికి భయం లేదు, వాడిని చంపగానే మరో రెడీ అవుతున్నాను, నన్ను చంపేయమంటున్నాడు కానీ వద్దంటలేదు. అప్పుడు ఒకడిని పిలిపించాడంట, ఒక బలమైన వాడిని, ఎందుకు నీ బతుకుని నాశనం చేసుకుంటున్నావు, ఎందుకంటే అయ్యా ఇక్కడ ఉంటే చాలా కష్టాలు కదా, నేను చనిపోతే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతా, ఆయన అదిగో నా ఎదుటున్నాడు, అందుకని నా ప్రాణం నాకు లెక్కేమి, నేను రెడీగా ఉన్నాను పెడతానుకున్నాడంట. అప్పటి నుంచి రాజుగారు చెప్పారంట, క్రైస్తవుల దేవుని ఆరాధనకు అడ్డుపడకండి, వారు మందిరాలు కట్టుకోవాలా. దేవుని స్తోత్రం. హింసని హింస పెట్టిన సంఘమే క్రైస్తవ సంఘం. హింసించే వారిని హింసించలేదు, వారిని హింసించిన హింసను ఏం చేసింది. అందువల్ల అలాగూ శత్రువులు ఎదుట నీవు నాకు, రాజుగారు మనం ఒక మాట చదివేస్తున్నాం, 21 సంవత్సరం రాత్రి పొగలు అనకుండా మరి దావీదుని తరిమి 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 వెంబడించాడు. ఎవరు మరి అంత కష్టం అంత చేసినా కానీ దావీదులు ఏం తగ్గలేదు, ప్రేమ. అందువల్ల ఆ ప్రేమ దావీదు మీదకి మరణమనే ఖడ్గం వచ్చినా కానీ ఆ పీక తెగలేదు, అపాయం రాలేదు. అందుకని అంటున్నాడు ఆయన, శత్రువు ఎదుట నీవు నాకు, వారు చూస్తుండగానే వారి రాజ్యములోనే వారి పాలకుల మధ్య వారి ప్రజల మధ్య ఉన్న వ్యవసాయదారుల మధ్యనే నేను బ్రతికి ఉన్నాను. నా దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ మనల్ని అసహించుకున్నవారు, అన్యాయస్తులమని మనల్ని బాధ పెట్టేవారు మధ్య మనం అన్నపానాలు తీసుకుంటున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఇది నీ నా గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? యోనాతాను అంటాడు, నేను పనివాడిని తీసుకొని వస్తా, బాణాల 20 అధ్యాయము 1 సమూయేలు గ్రంథంలో 38 నుండి 42 వరకు నేను బాణాలు వేస్తాను, ఈ బాణం ఎటు పడుతుందో వెళ్ళి వాడు వెతుక్కుని వచ్చేటప్పటికల్లా నువ్వు నా దగ్గరికి రావాలి, నేను నీతో మాట్లాడతాను. నా తండ్రి మనసులో నిన్ను దీవించాలనుందో చంపాలనుందో తెలుసుకొని నీకు విషయం చెప్తాను. ఇప్పుడు దావీదుతో చెప్పి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చెప్తున్నాడు, నా సహోదరుడా, నా తండ్రి మనసు నిన్నటి వలే లేదు, నిన్ను చంపడానికి నిర్ణయించుకున్నాడు. అయితే నువ్వు రాజు అవుదువు, నువ్వు గొప్పవాడు అవుతావు. నీవు గొప్పవాడవైనప్పుడు నా కుటుంబమును జ్ఞాపకము. చూసారా, ఒక రాజు అంటే దేవుని పిల్లలరా, దేవుని పిల్లలకు ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, ఎంత శత్రువైనా ఇటువంటి పరిస్థితులు వారి ముందు నిలుచున్నా, ఎంతగా వారి దగ్గర బలాబలాలున్నా, నీ ముఖమును బట్టి ప్రభుతో చేసే సహవాసం ఉందే వారి హృదయాలను తోడుతుంది లేక గుంజుతుందని చెప్పాలా. దేవుని స్తోత్రం. అందువల్ల ఇప్పుడు మరణము గెలచిన మరణమే ఓడేను కనుక మరణము నుండి తప్పించబడ్డమంటే నీ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరణకరమైన బాధల్లో నుంచి బయటికి తెచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఈవేళ మరణ వ్యాధులను తప్పించేవాడు. 2 కొరింథీలో 1వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చూస్తే, ఎట్టి శ్రమలున్న వారినైనా మేము విడిపించగలం, మమ్మల్ని విడిపించిన దేవుడు మాతో ఉన్నాడు, మేము వారిని విడిపించగలం. మరణ వ్యాధులను మరిపించగలిగిన శక్తిమంతుడు ప్రభైన యేసుక్రీస్తు. అందుకనే ఒక దావీదుని యోనాతాను ముద్దు పెట్టుకుంటే, ఇవాళ యేసయ్య మరణ వ్యాధులున్న నిన్ను ముద్దు పెట్టుకొని మరణ భయమును తొలగించి మరణాన్ని మరిపించేవాడు ప్రభైన
యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొద్ద నివసించి ఏక కుటుంబంగా ఉన్న ఇద్దరు తండ్రి కొడుకు, ముగ్గురు తండ్రి కొడుకులు కథ కనబడుతుంది. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో చూస్తాము. ఈ 15వ అధ్యాయంలో అక్కడ చూడండి, మొదటిగా చూస్తే కాపరి ప్రేమ చెప్తున్నాడు. ఏ ప్రేమ? రెండవది నాణ్యం పోగొట్టుకున్న కన్యక ప్రేమ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మూడవది చెప్పండి, పరిశుద్ధతను వదిలి తిరిగి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాని కథ చెప్తున్నాడు. ఈ మూడు విషయాలు ఏం కనిపిస్తున్నాయి? 100 మంది కంటే ఒకడు ఎక్కువ రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం. అంటే విడిపోయిన వాడు, చెడిపోయిన వాడు చేర్చబడాలని చెప్తున్నాడు. పోగొట్టుకున్న నాను జాగ్రత్త కలిగి వెతికి పొందాలని చెప్తున్నాడు. మూడవదైతే వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చిన వాడిని కౌగిలించుకునే ప్రేమ ఒక పరలోకానికే ఉంది. దేవుని స్తోత్రం. అందుకని మనం ఏం చూస్తామంటే ఈ అధ్యాయంలో చూడండి, తాను బయటికి వెళ్ళి ఏం కోల్పోయాడు? పరిశుద్ధత. చెప్పండి, ఏం కోల్పోయాడు? దేవుడు నీ నుండి నా నుండి ఏం కోరుతున్నాడు? పరిశుద్ధత. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడనై గనుక మీరు ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం మనం చదివితే ఏమన్నా చదవండి. దేవుని 7వ వచనం, పరిశుద్ధులగుటికే మీరు మనల్ని పిలిచిన. దేవుని స్తోత్రం. ఇంత పరిశుద్ధ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి తొలగిపోయాడు గనక ఇక్కడ ప్రభువు తన ప్రేమను చూపుతున్నట్టుగా ఈ ఉపమానంలో చెప్తున్నాడు. అతడు తిరిగి రాగా అతని మీద పడి ఏం చేశాడు? ఆయన ముద్దు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. దిగజారిపోయిన స్థితి. చాలామంది బైబిల్ బాగా చదివి, బాగా తెలుసుకొని, బాగా ఎరిగి, ఇక నేను బైబిల్ నెరవేర్చగలిగిన శక్తి నాకు లేదు, లేక నా బ్రతుకు బాగలేదు, నా జీవితాన్ని చాలామంది విరక్తి కలిగి ఉన్నారు. ఆనాడు యూదులు కూడా అదే స్థితిలో ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్పి ఉపమానం ఏంటి? మీ మనసులో ఏమున్నా కానీ తిరిగి వస్తే కౌగిలించుకునే మనసు కలిగిన వాడు దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. ఆకాశమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి తన కుమారుని దగ్గరికి పంపించాడు. ఆయన పని ఏంటంటే నిన్ను ఆయన తీసుకెళ్ళడం, ఆయన ముద్దు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అందువల్ల ముద్దుకు దూరమయ్యాం, సహవాసానికి దూరమయ్యాం, పవిత్రతకు దూరమయ్యాం, అలాగే దర్శనానికి దూరమయ్యాం, ప్రత్యక్ష దూరమయ్యాం, విలువైన వాటన్నిటికీ దూరమయ్యాం అనుకుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు దూరమైంది నిజమే కానీ కన్నీళ్ళతో కఠిన మనసు కొందము అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదాము, పరిశుద్ధాత్మను దుదాము, దేవారాజా తేజ. మన తప్పులు పెద్దవి చేసుకొని, మన చెడుతనాన్ని పెద్దవి చేసుకొని, మన బ్రతుకులు ఎదురైన అనర్థాలు బ్రతుకు చేసుకొని, మన చుట్టూ ఉన్నటువంటి చెడుతనం పెద్ద చేసుకొని క్రీస్తుకు దూరం కాకండి. ఈ ముద్దు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు నీ చుట్టూన్న సమస్యలు అన్నిటినీ తీర్చగలిగిన ఒక పెద్ద ఉన్నాడు. ఆయనే దేవాది
ఆయన ఈవేళ నీకున్న సమస్త చింతలు తొలగించగలిగిన వాడు. ఆయన కవిగిట్లో తీసుకొని నీ ఊహించినది ఏది మళ్ళీ నీ కంటికి కనబడకుండా రూపుమాపగలిగిన శక్తిమంతుడు ఉన్నాడు. అందుకనే ఇది సీనియర్ మోస్ట్ విశ్వాసులు కలిగిన అభద్రతా భావము తుడిచివేయుగను గాక అంటున్నాడు దేవుడు. ఆమేన్. చెప్పండి. మీరు ఎన్నో పనులకు ఉపయోగపడ్డారు. ఈవేళ కొన్ని బలహీనతలు, కొన్ని పనులకు మీ చేతులకు అడ్డుపడుతున్నాయి కనుక ఆయన తీసుకొని మిమ్మల్ని శుద్ధి చేసి గొప్పగా నన్ను మనల్ని గొప్ప చేయి మనస్సు కలిగిన వాడు. ఆ తప్పిపోయిన కుమారుని ఏం చేశాడు ఆయన? కనబడనివ్వలేదు. లోకానికి వచ్చే పెద్ద కుమారునికి చిన్న కుమారుని వస్త్రం కూడా కనబడనివ్వలేదు. స్థితి కూడా అంటే అది ఉపమానం అనుకోండి, మనం వివరించుకుంటున్నాం. దేవుని దాని టైం లేదు కనుక దాన్ని వివరించటం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తులు శ్రమను భరించు వారికి ఆదరణ గల ముద్దు. భక్తులు శ్రమలు భరించు వారికి ఆదరణ ముద్దు. చెప్పండి ఒకసారి. భక్తులు, నువ్వే భక్తులు, మీరు భక్తులే కదా, కాదా? అవునా? శ్రమలు భరించలేని కష్టాలు భరిస్తున్నప్పుడు నువ్వు భరించావులే పర్వాలేదు అనకుండా భరించిన నిన్ను గుర్తించిన ముద్దిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. ఒక భక్తుని కలిగే ఆదరణకు మూలం ప్రభైన ఆ మనస్సు ఇవ్వకపోతే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 38వ వచనం. ఎవరైనా కానీ మెడ మీద పడి ఆయన అన్నాడు, పౌలు, మరలా నేను మిమ్మల్ని చూస్తానో చూడనో తెలియదు, మళ్ళీ వస్తానో రానో తెలియదు, నేను వెళ్ళే ప్రాంతాల్లో నాకు శ్రమలు ఉన్నాయి, నాకు మరణం రుజువుకు ఎదురు కనబడుతుంది, పరిస్థితులు అనుకూలంగా లేవు అని మాట్లాడుతున్నప్పుడు ఆనాటి సంఘమంతా పౌలు గారి మెడ మీద పడి అందుకనే ఆయన పొందే శ్రమలను మరిపించింది, వచ్చే శ్రమలను మరిపించింది. శ్రమలలో యుద్ధం చేసే సైనికుని వలె ఆ ఆదరణ కలిగిన ముద్దు ఆయన బలపరిచింది. దేవుని స్తోత్రం. అందుచేత నోటి ముద్దులతో అతడు నన్ను 6వదిగా చూస్తే చూడండి, మనందరము ప్రైజ్ ది లార్డ్ అనండి, మరణాత, వందనాలు, ఏదో ఒకటి ఉందా లేదా? ఏది చెప్పినా అది పరిశుద్ధము కలిగి ఉండాలా. ఏమై ఉండాలా? నీ మాట కలిసినప్పుడు అది గొప్ప గౌరవించగలిగిందిగా ఉండాలి. కానీ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన ఏడు చేయలేడు మొఖం అది ముద్దవుతుందా? నువ్వు అనుకుంటున్నావు, మర్చిపో. నీవాడు ప్రతి మాట ఎందుకో తెలుసా? ఆ పలకరింపు ప్రభు యేసునామంలో జరుగుతుంది కనుక నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం. అందువల్ల మనం 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాం, అమ్మ పవిత్రమైన, అందరూ ఒకసారి పవిత్రమైన, ఒకసారి చెప్పండి. సహోదరులందరికీ ఏం చేయాలట? ఏం చేయాలా అంటే మనం అభినందనీయులం, యేసయ్య బిడ్డలం అయి ఉన్నాం, గొప్ప చక్రవర్తికి కుమార్తెలమైన గొప్ప సంపన్న పిల్లలమై ఉన్నాం, సంరక్షకుని పిల్లలమై ఉన్నాం, ఘనులమై ఉన్నాం. ఈ లోకంలో మనం వేసే ప్రతి అడుగు పరిశుద్ధతే. మనం వేసే ప్రతి అడుగు మురిసిపోవడమే కానీ ఎవరిని పగకు ద్వేషానికి గురి చేసే అడుగు కాదు మంది. అందుకని మీ వందనాల్లో ముద్దు రావాలి. ఏం రావాలా? మళ్ళీ మీరు మాతో మాట్లాడండి అన్నట్టు ఉండాలి. అది ముద్దు. దేవుని స్తోత్రం. చివరిగా చూస్తే నోటి మాట. చెప్పండి ఏంటది? నోటి అయ్యగారు అన్నారు ప్రేమ సందేశము. ఈ ముద్దుకి ఏమని పేరు? వెనుకున్న వాళ్ళు చెప్పండి. ప్రేమ నీ నోటి మాట.
ప్రభువు నిన్ను ముద్దు పెట్టుకుని ఎంత కోరుతున్నావో నీ మాట కూడా ప్రజలు కోరుకునే వ్యక్తులను సంపాదించుకోవాలి. నీ మాట బలపరిచే వాళ్ళని సంపాదించుకోవాలి. నీ మాట, నీ బోధ, నీ ప్రవర్తన ప్రభువును గణపరిచే వాళ్ళని, నీ మాటే ఒక ముద్దు కావాలా. దేవుని స్తోత్రం. చాలా బాగా మాట్లాడుతున్నారండి, చాలా బాగా చెప్తారండి, చాలా బాగా కాదు కానీ మంచి నడవడి గలవారని ప్రతి నోట నువ్వు ముద్దు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలకు నువ్వేమై ఉండాలి? ముద్దండి. ఏం కావాలా? నేను ఎవరినండి శ్రీకాకుళానికి ఒక్కడిని వచ్చాను, ఇంతమందికి ముద్దయ్యాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అవునా కాదా? ఎవరిని బట్టి, ఎవరి మాటలు చెప్తే, ఎవరిని ప్రకటిస్తే, మరి మనం ఎవరిని ప్రకటిస్తే మనం ముద్దు కలిగిన వారం అవుతాం? గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? 49:23 వారు నీ పాద ధూళి నాకెదరు. నీ పాద, నువ్వెవరు వారికి తెలియదు, వారెవరో నీకు తెలియదు. ప్రభువైన యేసు క్రీస్తును బట్టి రక్షకుడైన మహామహుడైన ఆ గరుడైన యేసయ్య, వరుడైన యేసయ్యను బట్టి నువ్వెంత మంచివాడవని నువ్వు ఎవరో తెలియకపోయినా నిన్ను ప్రేమిస్తుందో లోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను అసహించుకోలేదు. అందుకని అసహించుకునే మాటలు నీ నోట ఉండకూడదు. సభను గురించి నా ప్రభుని శుభవార్త వినుచు చెప్పుచు. మీ అందరికీ మరణాత. చెప్పండి, మొదటి ముద్దు ఏంటి? ఏ ముద్దు? ఏంటో కప్పలు బెకబెకలు ఆడినట్టు ఉన్నాయి నీరు తక్కువైనప్పుడు. అమ్మా ఏంటి సౌండ్ రావట్లా? చెప్పండి, ముగించేద్దాం. మొదటి ముద్దు ఏంటి? 2, 3, 4, 5, 6, 7 నోటి మాట ముద్దుగా ఉండాలి. దేవుడు దీవించును కాక, ఆశీర్వదించును కాక. ప్రార్థించుకుందాం. దయానిధివైన తండ్రి, దీవించమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, నీ ముద్దును బట్టి కలిగే దీవెన వీరికి అనుగ్రహించమని, పెళ్లి కుమార్తెగా ఈ తండ్రి వచ్చిన బిడ్డలు ఆకర్షించబడి భాగ్యం మన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం.